నమస్కారం నట్కుమార్ గారు. సార్, కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని కామెంట్స్ చేశారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఎందుకు అలా కామెంట్ చేయాల్సి వచ్చింది అనేది? ఇప్పుడు ఒకటమ్మా, కవిత గారు ఒక సీనియర్ పొలిటీషియన్, ఈరోజు ఉద్యమ నేత, వాళ్ళ కూతురు. ఎందుకంటే ఉద్యమంలో నీతి నిజాయితీకి మారిపోయారు. ఓకే, ఎవరు ఏమైనా అనుకోనియండి, కేసీఆర్ గారి మీద మచ్చలేదు. కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు. ఆయన సంపాదించాలి అనుకుంటే 40 సంవత్సరాల ముందు రవాణా శాఖ మంత్రిగా, ఎమ్మెల్యేలుగా ఎన్నో పోస్టులు చేసినప్పుడు, డిప్యూటీ స్పీకర్గా చేసినప్పుడు, ఉద్యమంలో చేసినప్పుడే లక్షల కోట్లు సంపాదించవచ్చు, వేల కోట్లు కూడా కాదు. కానీ ఆయన ఏ రోజు డబ్బుతో ఆశ లేదు. ఎందుకంటే ఆయనతో ఎక్కువగా ఉన్నవాళ్ళు మాకు తెలుసు కాబట్టి, ఆయన దగ్గర ఉన్న డబ్బేగా పక్క వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కూడా రోడ్డు మీద ఆగిచ్చేస్తాడు. అది తత్వం. అలాంటి వాళ్ళ బిడ్డలు కేటీఆర్ గారు, కవిత గారు. ఓకే, కవిత గారి మీద లిక్కర్ స్కామ్ వచ్చింది, అది నిజమా అబద్ధమా, పాపం అన్యాయంగా ఇరికిచ్చారా అనేది ఈడీ అది డిస్ప్యూట్ కోర్టులో ఉంది కాబట్టి మనం డిస్కస్ చేయట్లేదు. కానీ మీకు ఎమ్మెల్సీ వచ్చింది మాత్రం కేసీఆర్ గారిని చూసే, మీకు ఎంపీ గెలిపించింది కేసీఆర్ గారిని చూసే, కేసీఆర్ గారి బిడ్డగానే. మీకు ఎమ్మెల్యేగా మీకు ఈరోజు మళ్ళీ రెండోసారి ఎంపీగా ఓడిపోయారు మీరు. అయితే ఇవన్నీ కూడా ఏది మీకు ఇచ్చినా కల్వకుంట్ల కేసీఆర్ గారి ద్వారానే మీకు వచ్చిందని అనుకోవచ్చు. ఇండివిజువల్గా మీరు మించుంటే మీరు గెలలేరు. పవన్ కళ్యాణ్ గారికి అది కాదు. పవన్ కళ్యాణ్ గారు ఒక చరిత్ర ఉంది. 2009లో వాళ్ళ అన్నయ్య గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, ఆగిపోయింది, దెబ్బతిన్నారు, ఘోరంగా మోసపోయారు. అయినా కూడా ఆయన నేను ఉండలేని కుళ్ళు రాజకీయాల్లో అనుకుని ఆయన వెళ్ళిపోయినా, ఈయన మాత్రం మళ్ళా రాజకీయాల్లోకి వస్తాను, రాజకీయాల్లో ఉంటాను అని చెప్పి మళ్ళా జనసేన పార్టీ, అంటే పార్టీ అప్పుడు పెట్టలేదు, తిరుగుతూ ఒక జనసేన పార్టీ అని స్థాపించారు. 2014కు వచ్చేటప్పటికి నాకు స్ట్రెంత్ సరిపోవట్లేదు, నేను నిలబెట్టడానికి ఇంకా నేను సంస్కృతంగా లేను కాబట్టి, కింద ఇంకా మన గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి కాబట్టి కూటమికి సపోర్ట్ చేస్తున్నా, ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నా. అండ్ ఆల్రెడీ ఇంట్రెస్టెడ్ ఇన్ నరేంద్ర మోడీ గారు. అంటే ఆయన ఫస్ట్ నుంచి బీజేపీ ఇంట్రెస్ట్, నరేంద్ర మోడీ గారు అంటే ఇంట్రెస్ట్ బాగా. ఓకే, అలాంటిది అక్కడి నుంచి 2014 కూటమికి సపోర్ట్ చేశారు. కొన్ని అనువైన కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏమంటారు స్పెషల్ స్టేటస్ కానీ, లేకపోతే కొన్ని మన కొత్త రాష్ట్రంలో కొన్ని ఇవ్వలేదనే ఉద్దేశంతో బయటికి రావడం జరిగింది. 2019లో ఆయన మళ్ళా మొత్తం టోటల్గా ఓకే, ఏది ఏమైనా రాజకీయాల్లోనూ కొంతమంది అంటారు కదా, మనం సీఎం 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 అంటుంటారు. ఆయనకు తెలుసు అవ్వదు, మనం వెళ్దాలని. కాకపోతే కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకూడదని ఉద్దేశం 175 సీట్లు ఆయన నించోబెట్టారు. ఆయన 2 సీట్లు నించున్నప్పుడు ఘోరంగా ఓడిపోయారు. కానీ ఓట్ల శాతం పెరిగింది. 45 సీట్లు టీడీపీకి దెబ్బ తగిలింది. అంటే వీటి వల్ల 45 సీట్లు ఓడిపోయి 151 సీట్లు వాళ్ళకు వచ్చింది. అయితే ఇక్కడ కొన్ని సీట్లు ఓడిపోవడానికి కారణాలు ఇవన్నీ ఉన్నాయి. స్ట్రెంత్ ఎంతో తెలిసింది. తర్వాత బాధపడలే, కుంగిపోలే, నేను రాజకీయాలకు వద్దు అనుకోలే, మళ్ళా పోరాటం మొదలుపెట్టాడు. 2024 వచ్చేటప్పటికి ఒక అరాచక పాలనని అంతమించడానికి, ఒక అరాచక పాలనని తరిమి కొట్టడానికి వెంటనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఇంకెంతోమందిని అరెస్ట్ చేస్తున్నారు. బిడ్డలందరినీ చిత్రహింసలు పెడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం టోటల్గా కరువు తాండవం ఆడుతుందనే ఉద్దేశంతో ఆయన చంద్రబాబు నాయుడు గారికి బేషత్తుగా జైల్లో ఉంటప్పుడు ఎవరో రాని టైము, ఎవరో సాహసించిన టైము, ఎవరో ఎదిరించలేని పరిస్థితి, ఎదిరించి మాట్లాడితే లోనేస్తున్న పరిస్థితి, ఆ పరిస్థితుల్లో నడి రోడ్డు మీద కూర్చొని మళ్ళా జైలు కాడికి వెళ్ళి బేషత్తుగా ఆయనకి మద్దతు ఇచ్చారు. కూటమికి మద్దతు ఇవ్వడమే కాదు, బీజేపీని తీసుకొస్తాను అన్నారు. బీజేపీకి ఇష్టం లేదు టీడీపీతో ఉండటానికి. తీసుకొస్తా బీజేపీని అని చెప్పారు. మాట ఇచ్చిన తప్ప మాట నిలబెట్టుకున్నారు. 2024 చాలామంది చెప్పారు ఒంటరిగా వెళ్ళిపోదాం సార్, మనం బాగా పెరిగిపోయామని. ఆయన చెప్పాడు, మీరు ఇలా చెప్పే
అవతల కాస్త ఛాన్స్ ఇచ్చారు. ఈసారి ఆ ఛాన్స్ వద్దు. నన్ను అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ఛాన్స్ ఇవ్వండి. నాకున్న సీట్లు మనందరూ ఏదైతే నమ్ముతున్నాం వాళ్ళందరికీ గెలిపించడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప మీరు సీఎం అని చెప్పేసి మాట్లాడి ఇష్టం వచ్చినట్టు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అది మనం నమ్మి మనం ముందుకెళ్ళి ఎదుటి వాళ్ళకి మనం ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. అప్పుడు మనకి ఇంకా యాక్చువల్గా ఏమైందంటే నమ్మిన వాళ్ళు అవుతాం అని చెప్పేసి కార్యకర్తలందరినీ మనోభావాలను దెబ్బతగలే ఉండకుండా మనం ఎన్ని సీట్లు తీసుకుంటున్నాం అనేది కాదు, మనం అసెంబ్లీలోకి వెళ్ళాలి. మనం ప్రతి జనసేన నాయకుడు తల ఎత్తుకొని తిరగాలి అంటే గవర్నమెంట్ రావాలి, ఈ పాలన పోవాలి అన్న ఒక ఆలోచనతో ఆయన ముందుకు వచ్చిన వెంటనే మొత్తం టోటల్గా 35 సీట్లు ఆయనకు వస్తే 60 సీట్లు 60 నుంచి 35 సీట్లు కూడా బీజేపీ రావాలని కొన్ని త్యాగం చేసి 21 సీట్లు తీసుకొని మళ్ళీ ఆ సీట్లో కూడా త్యాగం చేశాడు. అంటే సీట్లు కాదు ముఖ్యం, ఓట్లు కాదు, మన గవర్నమెంట్ రావాలన్న ఆలోచనతో కూటమికి సపోర్ట్ చేయడం జరిగింది. సపోర్ట్ చేయడమే కాదు, నిలబడి మొత్తం దగ్గరుండి గెలిపించుకుని 21 సీటే కాకుండా 175 సీట్లు 164 సీట్లు గెలిపించుకున్నారు, గవర్నమెంట్ తీసుకున్నారు. అదే గౌరవం చంద్రబాబు నాయుడు గారు కూడా డిప్యూటీ సీఎం ఇచ్చారు, పంచాయతీరాజ్ శాఖ ఇచ్చారు, ಮತ್ತು సైన్స్ అండ్ డెవలపింగ్ ఇచ్చారు, అలాగే అటవీ శాఖ మంత్రి ఇచ్చారు. అంటే ఆయన గౌరవం ఎక్కడ తగ్గకుండా ఆయనతో పాటు చేస్తూ సీనియారిటీని వల్ల ఏమన్నాడు ఆయన సీనియారిటీకి అడుగుజాడల్లో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మేము వర్క్ చేస్తాం. ఆయన సీనియారిటీని వాడుకోవాలి, ఆయన సీనియారిటీని చూడాలి, నేర్చుకోవాలి. 15 సంవత్సరాల పాటు కూటమి ఉండాలి. నేను ఎప్పుడు సీఎం అవుతాననేది కాదు అంటే ఆయన మాటల్లో మనం నిజాయితీ చూడండి. అది కాదు నేను ఎప్పుడు సీఎం అవుతాననేది కాదు, నేను ఎప్పుడు సీఎం అవుతాననేది ఆయన సీనియారిటీని ఆయన మనం అంతా కూడా నేర్చుకోవాలి అనేది దాంట్లో తీసుకొచ్చారు. మరి ఎక్కడ బై లక్ మీద సీఎం డిప్యూటీ సీఎం వచ్చిందో కవిత గారు చెప్పాలి. కవిత గారు మాట్లాడేటప్పుడు బై లక్ మీద సీఎం వచ్చిందా, బై లక్ మీద డిప్యూటీ సీఎం వచ్చిందా, మీకు బై లక్ మీద ఉద్యమం నేతగా సీఎం కేసీఆర్ గారికి వచ్చింది, కష్టపడ్డారు. బై లక్ ఉద్యమం జాగృతి వచ్చిందంటే మీకు కేసీఆర్ గారి వల్ల. మీ అన్నయ్య గారికి మినిస్టర్ వచ్చిందంటే, వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చిందంటే, మీకు ఎంపీ, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు ఉద్యమం నేతగా మీకు వచ్చాయి. ఆయన కష్టపడి తిరిగితే అన్నీ చేస్తే అంత స్ట్రగుల్ దాదాపు 10-20 సంవత్సరాలు స్ట్రగుల్ అయితే 20 సంవత్సరాలు స్ట్రగుల్ అయితే ఆయన ఆ పోస్టుకు వచ్చాడు. కష్టపడి సంపాదించుకున్నాడా పవన్ కళ్యాణ్ గారు, కష్టపడి నిలబడ్డా, లేకపోతే బై లక్ వచ్చిందా అనేది కవిత గారు చెప్పాలి. నాకు కవిత గారు అంటే బాగా ఇష్టం, ఎందుకంటే ఆ సినిమాలన్నింటికి ఆమె చిన్నప్పటి నుంచి నాకు బాగా పరిచయం ఉంది వాళ్ళ కుటుంబంతో. ఆమె ఆ సినిమాలన్నింటికి కూడా ఓపెనింగ్కి వచ్చారు, నాకు బాగా కావాల్సిన వాళ్ళు కూడా. కానీ ఏంటంటే నేను ఎందుకంటే రాజకీయం, అది రాజకీయంలో మాట్లాడేటప్పుడు మనం రాజకీయాల్లో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారికి నేనే పవన్ కళ్యాణ్ గారికి అభిమాని కాను, కాకపోతే విశ్లేషించేటప్పుడు ఏది కరెక్ట్ కాదు అనేది మనం విశ్లేషించే బాధ్యత మనకు ఉంటుంది. ఎవరు బయట వాళ్ళం కాము ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఎత్తుకు పై ఎత్తు రాజకీయాలు ఉంటాయి. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఒక నిజంగా ఒక అవతరకాసి గవర్నమెంట్ని ఎలా పడగొట్టాలి, మనం ఎలా గవర్నమెంట్ ఫామ్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారితో ఎలా ఉండాలి, చంద్రబాబు నాయుడు గారితో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మనం ఎలా సపోర్ట్ చేయాలి, తెలంగాణ ప్రజలకు కూడా మనం ఎలా దగ్గర అవ్వాలి, ఆలోచనలో ఆయన ఉన్న పవన్ కళ్యాణ్ గారిని మనం మీకు బై లక్ అన్న మాట కవిత గారు అన్నారు కాబట్టి నేను ఎంతవరకు తీసుకొచ్చాను. కవిత గారు కానీ కేటీఆర్ గారు కానీ రాజకీయం ఉద్యమం నుంచి వచ్చింది. రాజకీయం అమెరికా నుంచి వచ్చిన వెంటనే ఉద్యమం చాలా గట్టిగా ఉన్నప్పుడు వచ్చిన ఉద్యమంలో మీరు కూడా అప్పుడు ఉండడం వల్ల చంద్రశేఖరరావు గారి బిడ్డల కూతురు వల్ల మీకు వచ్చాయి. ఓకే, లిక్కర్ స్కామ్ కోసం నేను ఎందుకు చెప్పట్లేదంటే మీరు జైలుకి వెళ్ళారు, మిమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేశారా లేకపోతే న్యాయంగా అరెస్ట్ చేశారా అనేది ఎవరు చెప్తారు? అప్రూవల్గా మారిన వాళ్ళు ఎందుకు తప్పు చెప్పారు? మీకు సమాధానం తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చి ఇప్పుడు ఎంపీ అయినా అలా కొంతమంది చాలా మంది పోస్టులు ఉన్నారు. మీ అప్రూవల్గా మారేటప్పుడు వాళ్ళు ఎందుకు మీకు అసలు ఏ తప్పు చేయకుండా అసలు ఏమీ మీకు లిక్కర్ స్కామ్ కోసమే తెలియకుండా వాళ్ళు ఎందుకు అప్రూవల్గా మారుతారు? ఇది ప్రశ్న. ఇన్వెస్టిగేషన్ వేరు, అప్రూవల్గా మారడం వేరు. కనుక కవిత గారు ఇవన్నీ ఆలోచించుకోండి.
పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం కష్టపడితే వచ్చింది, కానీ రాత్రి పదవి రాలేదు అన్నది గుర్తుపెట్టుకోవాలా. తర్వాత నిర్ణయం మీకే వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.